డిజైన్ నెక్స్ట్ వీడియో అని అన్నాను కదా. మనం ఏం చేసాం, మీకు లైట్ ఫోకస్ ఎక్కువ వచ్చేసి 2 కుందన్స్ పెట్టాం కదా, దానిపైన ఇంకో కుందన్ ప్లేస్ చేసాం అనమాట. అది మినీ లోటస్ కింద సర్కిల్, అదే 3mm రౌండ్ పెట్టాం కదా, ఆ 2 రౌండ్స్కి మిడిల్లో మళ్ళీ రౌండ్ పెట్టాం. ఇప్పుడు కనిపిస్తుందా మినీ లోటస్? ఓకేనా. తర్వాత మనం పక్కన ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే దానిపైన ప్లేస్ చేయకూడదు. అలా ప్లేస్ చేస్తే ఏమవుతుందంటే కుందన్ అనేది కింద కుందన్స్ కదిలిపోతాయి. సో మనం ఇలా గ్లూ అప్లై చేసేసుకుని డైరెక్ట్గా ఈ పెన్తో మళ్ళీ కింద అటొక కుందను అండ్ ఇటొక కుందను అండ్ నెక్స్ట్ సిరామిక్ రౌండ్, ఇట్లా మనం పైన ప్లేస్ చేయకుండా జస్ట్ కింద నుంచి అలా ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారా, ఫస్ట్ లోటస్ మీకు చూపించడానికి చేశాను. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం గమ్ అప్లై చేసేసుకొని 2 మినీ డ్రాప్ కుందన్స్ అండ్ 2 సిరామిక్ 3mm రౌండ్ అలా ప్లేస్ చేసేసుకుంటూ వచ్చేయాలి. మొత్తం బ్యాంగిల్ అంతా కూడా కనిపిస్తుందా మీకు పర్ఫెక్ట్గా? ఓకే, ఇలా మనం బ్యాంగిల్ అంతా చేసుకుంటూ వచ్చేయాలి. చూసారా, ఇలా మొత్తం బ్యాంగిల్ అంతా మనం ఫస్ట్ 3D కాకుండా 2Dలో అంటే గాజు పైన జస్ట్ నార్మల్ ఫెవిగ్లూతో ఇలా ప్లేస్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ 3D లోటస్ ఫ్లవర్ రావడానికి కనిపించిందా? ఈ 3D లోటస్ ఫ్లవర్ రావడానికి ఈ B7000 గ్లూతో మనం ఇలా ఒక లైన్ లాగా మిడిల్లో కనిపిస్తుందా మీకు? ఇలా మిడిల్లో కనిపిస్తుందా? ఇలా మనం మిడిల్లో ప్లేస్ చేసుకుంటూ వచ్చి తర్వాత గమ్ పెట్టిన ప్లేస్లో ఇక్కడ ఇట్లా వరుసగా ఇలా ప్లేస్ చేసుకుంటూ వచ్చేయడమే. అంటే ఈజీగా అనిపిస్తుంది. ఇవి కొంచెం డ్రై అయి ఉంటాయి కాబట్టి కిందవి మనకి ఈజీగా ప్లేస్ అయిపోతాయి అన్నమాట. చూసారా, మన 3D లోటస్ ఫ్లవర్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అండ్ నేను మీకు B7000 గ్లూ గురించి చెప్పాలి. ఇది మనం ఇలా గమ్ అప్లై చేసినప్పుడు అక్కడికి స్టిక్ చేసేయాలి, లేదు అంటే తీగలాగా వస్తూనే ఉంటుంది. దానివల్ల మనకి కొంచెం జిగురుగా బంకగా మన హ్యాండ్స్ అవి చిరాగైపోతాయి. మనం ఇలా రెడీ చేసిన బ్యాంగిల్ని దేనికైనా తగిలించాలి, హ్యాంగ్ చేస్తే అప్పుడు మనకి బాగా డ్రై అవుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్,